తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. గురుగారు, చర్మ రోగాలతో చాలా మంది బాధపడుతూ ఉంటారండి. అంటే ఇవి కూడా మనకి ఏదైనా సమస్య ఎదుర్కొన్నా అది కర్మ ఫలితమే అని చెప్తూ ఉంటారు కొంతమంది. నిజమేనా? కర్మ ఫలితం వల్ల మన చర్మ రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అవి ఎలాంటివి వస్తాయి? ఎవరికి వచ్చే అవకాశం ఉంది? వాటికి ఏమన్నా నివారణార్థం ఏం చేయొచ్చు అంటారు? ఇది చర్మ రోగాలే కాదు, ఏదైనా కర్మ ఫలితమే. శాస్త్రం అదే చెప్తుంది. పెళ్ళైనా కర్మ ఫలితమే, అవ్వకపోయినా కర్మ ఫలితమే. చర్మ రోగము కర్మ ఫలితమే, ఆరోగ్యము కర్మ ఫలితమే. ఎవ్రీ యాక్షన్ అన్నట్లు దాని ఫలితమే. కాకపోతే మీరు దేవీ కవచం అని ఒకటి విని ఉంటారు. అందులో దేవీ కవచమైనా, స్కందషష్ఠి కవచమైనా, గణేష్ కవచమైనా, ఏ కవచమైనా సరే, కవచం అన్నప్పుడు ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి? నా శరీరంలో ఉన్నటువంటి రక్తమాంసములతో నిండి ఉన్న శరీర భాగముల్లో ఉన్నది మాంసఖండములు కావు, అమ్మవారి యొక్క శక్తి అని నేను. హృదయే లలితాదేవి, ఉదరే శూలధారిణి, నాభోచ కామినీ రక్ష్యం, గుహ్యం గుహ్యే శ్రీతలని దేవి కవచం చెప్తారు. ఉదరే శూలధారిణి అన్న పదంలో అంటే ఏమిటి? పొట్టలో ఉన్న దేవత ఆ శక్తి పేరేంటి? శూలధారిణి. సో మా అమ్మాయికి కడుపు నొప్పి వస్తే నాకు టక్కుమని తట్టింది, అమ్మ ఐం హ్రీం శ్రీం శూలధారిణి అయినమా పాహిమాం రక్షమా అని చెప్పుకో, గంటలో తగ్గిపోతుంది అన్న. తగ్గింది. అన్నిసార్లు మరి అపెండిసైటిస్ వస్తే వెళ్ళిపోవాలండే డాక్టర్ దగ్గర, అది నేను చెప్పట్లేదు, పెద్ద సమస్యలు. నేను ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఏ రోగానికైనా సరే ఆ శరీర భాగంలో ఉన్న దేవతని, నిస్త్రాణంగా ఉన్న దేవతని, ఆ శక్తిని లేపడమే ఈ ప్రిన్సిపల్. లలితా సహస్రనామంలో ఒక లైన్ ఉంది, పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి. సప్త ధాతువులు ఉన్నాయి, చర్మము, రక్తము, మజ్జ, మూలుగ, వీర్యము, అలాగ బ్రెయిన్ మ్యారో, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవత ఉంది. సో ఇందులో ఈ లైన్లో పాయసాన్న ప్రియ త్వక్ స్థ పశులోక వైఖరి. త్వక్ అంటే చర్మం, స్థ అంటే ఉన్నది. చర్మంలో ఉన్న దేవతని కనెక్ట్ చేసి లైనే పాయసాన్న ప్రియ త్వక్ స్థ పశులోకం. ఇది పట్టుకున్నాను నేను. పట్టుకుని ఏదో ధ్యానం చేస్తుంటే కొంత సూచనలు వస్తాయి కదా, ఆ సూచనల ప్రకారం ఈ చర్మ రోగాలకి ఇది పనికి వస్తుందని తెలిసింది. మిగతా లైన్లన్నీ కూడా ఉత్తిని చదివితే చాలు, కానీ చర్మ రోగాలకి మాత్రం ఒక మిశ్రమం తయారు చేసుకోవాలి. పసుపు, చందనం, ఆయిల్, అది శ్రేష్టమైంది, మామూలు చీప్ కాకుండా. తులసాకు రసం, కాస్త తేనె, 2 చుక్కలు, ఇవన్నీ మిశ్రమం చేసుకోవాలి. మళ్ళీ చెప్తాను, పసుపు, చందనం, ఆయిల్, గంధం, నూనె, తులసాకు రసం, ఇంకోటి తేనె, ఇవన్నీ మిశ్రమం చేసుకుని జాగ్రత్తగా విన్నాం. సపోజ్ ఇక్కడ ఏదో చర్మరోగం ఉంది, అది సాధారణంగా మేము అమ్మవారి దయ వల్ల సాల్వ్ చేయగలిగింది సోరియాసిస్ అని, ఎగ్జిమా అని, కొన్ని చోట్ల విటిలిగో, బొల్లి అంటారు, అవి కూడా నయమే ప్రథమంలో. మరీ ఎక్కువైతే అది చేయలేం. సో ఎక్కడైతే ఉందో ఈ మిశ్రమాన్ని తీస్తూ పైనుండి కిందకి మాత్రమే రాయాలి. ఇలా రాయకూడదు, పైనుండి కిందకి. ఈ సంపుటీకరణ చేస్తే మంచిది. ఇందాక ఒకసారి చెప్పుకున్నాం, పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనే శ్రీ పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి, పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి, చితగ్నికుంఠం భూతాన్ని. అలా ప్రతి లైన్కి ముందుకు వెనక్కి. మీకు కావలిస్తే కింద లింకులో ఆడియో ఫైల్ ఉంటుంది, మీరు ప్రేక్షకులు ఆ లింక్ క్లిక్ చేస్తే ఆడియో ఫైల్ కూడా మీకు వస్తుంది, నేను పంపిస్తాను. అది వింటూ పైనుండి కింద వరకు ఈ మిశ్రమాన్ని రాసుకుంటూ ఉండాలి. ఇలాగే మళ్ళీ పైకి వెళ్ళకూడదు. అలా 90 రోజులు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో చేయాలి. చేస్తే
ఈ సోరియాసిస్ లాంటిది 100% తగ్గిందండి. ఆ, తాడేపల్లిగూడెం, నిడదవోలు ఆ ప్రాంతాల్లో 2-3 వచ్చారు. వాళ్ళకి ఇక్కడెక్కడో ఉందంటే ఇదే ఒకే డైరెక్షన్లో రాయండమ్మా మీకు తగ్గుతుందన్న. ఇక్కడ మనకి యాక్ట్ చేసేవి 4 ఉన్నాయి. ఒకటి మంత్రం పాయసాన్న ప్రియ. ఇది టైము లేదు లేదా అంతసేపు కూర్చోలేనుకున్నారు. ఐం హ్రీం శ్రీం పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకర్యే నమః పాహిమాం రక్షమాం. మళ్ళీ చెప్తాను. ఐం హ్రీం శ్రీం పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకర్యే నమః పాహిమాం రక్షమాం. ఈ మంత్రం చెప్పుకుంటూ ఒక 108 సార్లు ఇలా రాసుకోరు. కాకపోతే ముఖ్యం ఒకసారి చెప్పాను, ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో చెయ్యాలి. ఇది ఆడవాళ్ళు ఇబ్బంది సమయంలో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది పూజ కాదు, నేను మందు కింద వాడుతున్నాను. ఇది ఆపాల్సిన పని లేదు. లేదు నాకు మనసు బాగుంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుందంటే మానేయచ్చు. 5 రోజులు మాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇలా చేస్తే మోస్ట్లీ సింపుల్గా ఉన్న చర్మరోగాలు ఇందాక చెప్పినవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి. దాంట్లో ఏమీ సందేహం లేదు. 90 రోజుల పాటు చేయాలండి ఇలా? 90 రోజులు బ్రేక్ లేకుండా చేయాలి. అసలు పిల్లలకు లేకపోతే పెద్దవాళ్ళకు ఎవరికన్నా ఉన్నప్పుడు వాళ్ళకి ఇది చదువుతూ మనం ఇంకోళ్ళు చేయగలిగితే వాళ్ళకి కూడా చదువుతుంది. ఇంకోళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే చేయించుకుని వాళ్ళకి చేసి వాళ్ళకి నమ్మకం ఉండాలి. అది ముఖ్యం. నాకు ఇవన్నీ నమ్మకం లేదు అంటే అవసరమే లేదు. నమ్మకం ఉంది, నాకు అమ్మవారి కృప ఉండాలి. రోగం నయం అవ్వాలనుకుంటే అమ్మవారిని స్మరించుకుంటూ ధ్యానిస్తూ ఈ విధంగా ఆచరిస్తే ఖచ్చితంగా చర్మ వ్యాధులు తగ్గుతాయంటారు. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.